వెరీ క్లియర్, మేము శాసనసభకు వెళ్ళడం లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళతామని చెప్పాము. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. దాన్ని కోర్టులో కూడా ఫైల్ చేశాము, కోర్టులో పెండింగ్ లో ఉంది. అది తేలిన తర్వాత ఏదైనా ఆలోచిస్తాము. మీ బతుకులు చెడా బతుకులా. వీఆర్ వెరీ క్లియర్, వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్ వాళ్ళు డిసైడ్ చేసుకోమనండి. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తాము. 11 మంది రాజీనామా చేయండి, లేదా 11 మందిని రద్దు చేసి ఎన్నికలు జరుపుతాము. లెఫ్ట్ టు దేర్ చాయిస్. నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై డెమడెక్కడాలి. సో అయితే అసెంబ్లీ సమావేశాలకి ఖచ్చితంగా ఇక వైఎస్ఆర్సీపీ 3.5 సంవత్సరం హాజరవ్వదు. అయితే కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనోడు. కోర్టులో తేలేంత వరకు కాదు. ఒకవేళ కోర్టులో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని వచ్చిందనుకోండి, వెళ్తాం. కర్మణ్యే వాదికారస్యం చాణక్యం అమాయకమిర్కించం. కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారు? ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి, మేమా ఇచ్చేది, ప్రజలు కదా ఇవ్వాల్సిందని అని వారు అంటా ఉన్నారు. మీకు ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా అని. దీనికి మీరు ఏమంటారు సార్? మేము అసెంబ్లీకి మేము హోదా ఇవ్వము, మీరు రండి, మీరు పులివెందుల ఎమ్మెల్యే, మీరు 11 మంది అని చులకనగా మాట్లాడి అక్కడికి వెళ్ళి చులకనగా మాట్లాడితే మేము అలిగి ఏడ్చి రావాల్సిన అవసరం మాకు లేదు. మేమంటే ఉచ్చనా కొడుకులకి. ఓహో, అయితే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తారనే ఉద్దేశంతో వెళ్ళటం లేదనమాట. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. కామెంట్ చేయటం కాదు, టైం ఇవ్వరనే ఉద్దేశంతో. అలసట రావట్లేదరా నీకు, నీ అంకమ్మ. రాంబాబు గారు, మీరు సీనియర్ పొలిటీషియన్, 1989లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది సార్. 2009 మీకు అసెంబ్లీ సమావేశాలు గుర్తుండే ఉంటాయి. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే. మరి ఆయన 5 ఏళ్ల పాటు గలం ఇప్పలేదా సార్ అసెంబ్లీలో? ఆయన అంటే అది ఎందుకు కంపేర్ చేస్తున్నారు మీరు? దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేశారు. మళ్ళా ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉన్నటువంటి రాజకీయ పక్షం మాది. మళ్ళీ 5 సంవత్సరాలు కన్ను మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది. మన ఒట్టకాయ వస్తుందండి. ఇవన్నీ మాట్లాడాలని నమ్మకం. ఇప్పుడు ఒక విషయం రాంబాబు గారు, అసెంబ్లీకి వెళ్తేనే కదా తెలిసేది, సమయం ఇస్తారా ఇవ్వరా ప్రజలు చూస్తారు కదా. అయ్యో 2 నిమిషాలకే మైక్ కట్ చేశారు, ఇది తప్పు కదా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని గొంతుని నొక్కేస్తున్నారని చెప్పేసి ప్రజలకి అర్థం అవ్వాలంటే అట్లీస్ట్ ఒక్క సెషన్ లో కనీసం 4 రోజులన్నా అసెంబ్లీకి వెళ్తే బాగుంటది కదా సార్. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. చాలా క్లియర్ గా అర్థమైపోయిందండి. ఇంకా వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటలా, పులివెందుల ఎమ్మెల్యే 11 సీట్లే అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చివరికి డిప్యూటీ స్పీకర్ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. ఇది నీకు వెళ్ళి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ముందే మాట్లాడుతుంటే వాళ్ళు నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? అందువల్ల మాకు రమణారెడ్డి గారు మాకు చాలా క్లారిటీ ఉంది, క్లియర్ గా ఉన్నాము. వాళ్ళకి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేయమంటారు కాసేపు, దమ్ముంటే రమ్మంటారు కాసేపు, మేము రద్దు చేసి ఎన్నికలు పెడతాం అంటున్నారు కాసేపు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక సవాల్ విసురుతున్నారు సార్, దమ్ముంటే మీ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రండి అని అంటా ఉన్నారు. ఏం మాట్లాడుతుంటావు? పొద్దున్నే తాగుండావా? అరే రద్దు చేసే శక్తే మాకుందంటున్నారు కదా స్వామి. ఓకే, అది చూడమనండి. రద్దు చేసే శక్తి మాకుంది, మాకు చట్టం ఉంది అని చెప్తున్నారు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. బుచ్చే చౌదరి గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పనికిరాడు, సో ఆయన ప్రతిపక్ష హోదా కూడా మేమే పోషిస్తాము అని చెప్పేసి అన్నారు. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే
like, share and subscribe to